వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను ఆశ. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఇద్దరు నేతలు. కమిషన్ ఏర్పాటే నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తమ ప్రతిష్టను ప్రభావితం చేసేలా నివేదిక ఉందని, సాక్షిగా సమన్లు జారీ చేసి తప్పుదో పట్టించారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు ఇద్దరు నేతలు. నివేదిక మొత్తం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్, హరీష్ రావు న్యాయ పోరాటానికి సిద్ధం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ న్యాయ సమరం మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. సమస్య కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడేం జరుగుతోంది? ప్రభుత్వం ముందరి కాళ్లకు బంధం పడినట్లుగా భావించొచ్చే? ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు బ్రేక్ పడినట్లేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కుంగిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరి హయాంలో జరిగింది, దీని ఇంజనీర్ ఎవరు, దీనికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు, కర్త కర్మ క్రియ, ఇవన్నీ కూడా చాలా వరకు చూసాం. మొన్న లేటెస్ట్గా ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత విచారణ, ఇప్పుడు ఆ విచారణకు హాజరైనటువంటి ఇద్దరు నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. మరి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుందనేది కూడా చూద్దాం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ప్రెసెంట్ అయితే ఒక టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది, ఎప్పుడైతే న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. అసలు పీసీ ఘోష్ కమిషనే వేయడమే తప్పు, దీంట్లో కావాలని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని, డెవలప్మెంట్ని కూడా తప్పుదో పట్టించే విధంగా, మా మీద తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా ముందుకెళ్తున్నారంటూ హరీష్ రావు మాట్లాడిన కామెంట్స్ మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అంటే ఆశ, ఒకవైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఈ పీసీ ఘోష్, జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరు వేరువేరుగా పిటిషన్లు వేసి తమ వాదనలు వినిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద ఇప్పుడు వారి పిటిషన్లు అక్కడ ఉన్నాయి. ఏ బెంచ్ కి ఇప్పుడు వాటిని బదిలీ చేస్తారని తేలాల్సి ఉంది. దానికి తోడు ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మమ్మల్ని ఇద్దరిని సాక్షులుగా పీసీ ఘోష్ పిలిపించి అన్ని రకాల ఆధారాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయంలో ఒకవైపు కేబినెట్ సమావేశాలు ఏం నిర్ణయం తీసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఆ పిల్లర్ మేడిగడ్డ వద్ద పిల్లర్ నెంబర్ 7 వద్ద పియర్స్ వద్ద కుంగినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి ఎలక్షన్ ముందు గట్టిగా ప్రచారం చేసింది. దాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని సాక్షులుగా పిలిపించి మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే పీసీ ఘోష్ నివేదికలో మమ్మల్ని ఆరోపితులుగా చేస్తూ మమ్మల్ని ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా నివేదిక ఇచ్చారనేది కూడా ఇప్పుడు ఇరువురు నేతలు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకవైపు దీన్ని పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఒకవైపు జూలై 31, ఒకవైపు గత నెల 31 ఇచ్చినటువంటి ఈ నివేదిక అంశంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ విషయాలతో పాటు ముఖ్యమంత్రి అటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, మేము ఈ ప్రాజెక్టు కోసం అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము. టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయిన తర్వాతనే 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాతనే వీటిని పూర్తిగా కేబినెట్ అప్రూవల్స్ తో కట్టామని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ కూడా, ఇటు మరోవైపు రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వాళ్ళు కేవలం 60 పేజీలు మాత్రమే వాళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు మాత్రమే బయట పెట్టి మిగతా వాటి విషయంలో వాటిని కొంత మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. 650 పేజీల నివేదికలో పూర్తి అంశాన్ని బయట పెట్టకుండా కమిటీ ఏదైతే పీసీ ఘోష్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో రిపోర్ట్ లో కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చి మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. ఇది సరికాదు. ముందు పీసీ ఘోష్ కమిషన్ నియమించినప్పుడే కూడా నియమాలను ఉల్లంఘించి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా దీన్ని నియమించారని చెప్పేసి కూడా వారు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అదే ఆ విషయం మీద బహిర్గతం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇదే అంశం పైన పదే పదే మాట్లాడుతున్నటువంటి ఇటు కాంగ్రెస్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రీసెంట్ గా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత అందులో మొత్తం అంశాన్ని సంక్షిప్తంగా చేసి ఒక 60 పేజీల నివేదికను తయారు చేసి దాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దాని ఎక్కడెక్కడైతే దీనిలో ఉల్లంఘనలు జరిగాయో, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు లేకుండా అప్పులు తీసుకొచ్చి ఇష్టారీతిగా తీసుకొచ్చి కట్టారు. ఇందులో పూర్తి స్థాయిగా నాణ్యత రహితంగా కట్టడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. తమిళనాటి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పేసి కూడా వారు ప్రభుత్వం తరపున ఎదురుదాడి చేశారు. కానీ ఒకవైపు ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి టెక్నికల్ వండర్ గా కట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బ్లేమ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ఇలాంటి పనిచేస్తుంది, మా వ్యక్తిగత ప్రతిష్టను మసకపరచడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇరువురు నేతలు ఇటు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టులో తమ వాదనలతోటి ఇప్పుడు ఆ పిటిషన్ అయితే వేయడం జరిగింది. త్వరలో హైకోర్టు దీన్ని విచారించి ఎలాంటి అంశాలు ముందుకు తీసుకొస్తామని చూడాల్సి ఉన్నది ఒకవైపు ఆశ. రైట్ స్వామి, ఇట్స్ ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ కనుక ఎటువైపు మళ్ళుతోంది, మళ్ళీ ఇది ఏ టర్న్ తీసుకోబోతోంది అనేది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. మొన్నటి వరకు కేసీఆర్ విచారణకి హాజరవుతారా, హాజరైన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనే దాని దగ్గర నుంచి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు వెళ్ళింది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తారో అసలు కమిషన్ ఏర్పాటు చేయడమే విరుద్ధం. దాంట్లో నోట్ చేసిన పాయింట్స్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి. గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి, గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత కలిగే విధంగా ఏర్పాటు చేశారనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అడ్వకేట్, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్. ఫోన్ లైన్లో సిద్ధంగా ఉంటారు రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రభుత్వ విప్ మరియు డిప్యూటీ స్పీకర్ కూడా. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రామ్మోహన్ రావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జరిగినటువంటి ఇది ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడం కానీ, ఆ పియర్స్ వంగడం కానీ, బాంబులు పెట్టి పేల్చారా, ఇవన్నీ కూడా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ నివేదిక అంతా తప్పు, అసలు కమిషన్ వేయడమే తప్పు. దాంట్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏదైతే వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేసిందో అదే ఇప్పుడు నివేదికలో పొందుపరిచారు. మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సో యాజ్ ఎ అడ్వకేట్గా అండ్ పొలిటికల్ అనలిస్ట్గా ఇది ఏ టర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు. ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటనుకోవచ్చు? ఆశా గారు, మీకు, రామ్మూర్తి గారికి, అట్లాగే ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఐఎన్ఎస్ ప్రేక్షకులకు కూడా. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనే పేరు తప్పంటున్నారు. కాళేశ్వరం అనేది మొత్తం అన్నిటి సముదాయం. మన హరీష్ రావు గారు పవర్ ప్రయాణింగ్ చేస్తారు కదా, అట్లా నేను చెప్తున్నాను. దాన్ని చెప్పాలంటే ఒక పెద్ద చాట భాగవతం అవుతుంది. కానీ నేనేమంటున్నాను, నేను ఒక ఇంజనీర్లతో కలిసి తిరిగిన వాడిని, అఫీషియల్ గా, నాన్ అఫీషియల్ గా కూడా. అంటే మనకు గోదావరి నది మీద బాబ్లీ నుంచి మొదలు, పైన బాబ్లీ నుంచి మొదలు కింద ధవళేశ్వరం దాకా అదులసాలు తిరిగిన వాడిని. కానీ నేనేమంటున్నానంటే దీన్ని కేవలం కాళేశ్వరం కూలేశ్వరం అనో, లేకుంటే కాళేశ్వరం ₹1,00,000 ఖర్చు అయింది ఇప్పటి దుర్మార్గాన్ని మాట్లాడుతూ కరెక్ట్ గా. కాళేశ్వరంలో 3 బ్యారేజీలలో బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. అవి నిజంగా చెప్పాలంటే దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి ప్రయోగం బ్యారేజ్ డ్యామ్ కలిపి కట్టడం. మీరు కనపడితే ప్రకాశం బ్యారేజ్ మీకు ఐడియా చెప్తున్నా. ధవళేశ్వరం, ఈ రెండు కూడా కాలడ్డం పెడితే నీళ్లు బారేవి కనుక అందులో నీటి నిల్వ 3-4 TMC కానీ ఎక్కువ ఉండవు, పోతుంటాయి ఇప్పటికే. కానీ సుమారు 17 TMCల మేడిగడ్డ బ్యారేజ్ కానీ, డ్యామ్ కమ్ బ్యారేజ్, అట్లానే 11 TMCల అన్నారం కానీ, 9 TMCల సుందేలు కానీ, ఈ వరుసగా ఈ రాజకీయ నాయకులకి ఈ వరుస కూడా తెలుస్తలేదు. ఏ వరుసలో ఏమున్నా ముఖ్యమంత్రితో సహా ఈ వరుస కూడా తెలుస్తలేదు అంటారు, స్పష్టంగా చెప్తున్నాను. కనుక దీని మీద కూలిందా కాలిందా అనే దాని మీద చర్చ కంటే నేనేమంటానంటే కమిషన్ దగ్గరికి వస్తాను. ఇక నేను మొత్తం ప్రాజెక్టు తిరిగిన వాడిని, మల్లన్న సాగర్, బస్వాపూర్ దాకా రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఇదంతా కలిసి ₹90,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా 3 బ్యారేజీలు పోయినాయి అనుకుందాం. ఏది నేను చెప్పిన మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిలో కానీ పోయినాయి అనుకుందాం. అంటే ₹10,000 కోట్ల ఖర్చు, 10 కాకపోతే ₹2,000 కోట్ల ఖర్చు. ఇవాళ కంటే ₹15,000 కోట్ల ఖర్చు. 90,000 కోట్లలో 10 నుంచి ₹15,000 కోట్ల ఖర్చులు అన్ని పోలే, ఒక 2 పిల్లలు కుమ్మినే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక కమిషన్ అంటారు. కమిషన్ నుంచి మొదటి నుంచి కమిషన్ గురించి నేను మాట్లాడుతున్నా ఏంటంటే అది బిగ్ బాస్ ఎవరు అనే ప్రశ్నే తప్పంటున్నారు. చాలా సార్లు సాక్షులు విచారించేటప్పుడు పీసీ ఘోష్ గారి మీద నాకు గౌరవం ఉన్నది, మా న్యాయ కోవిదులు అవన్నీ ఉండొచ్చు. కానీ ఆయన అడిగే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తారు. మొట్టమొదటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటే ఒక కమిషన్ వేసేటప్పుడు అది కోర్టు కాదది, పీసీ ఘోష్ ఇది కేవలం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. కమిషనర్ ఎంక్వైరీ చట్టం ఏం చెప్తుందంటే స్పెసిఫిక్ గా మీకు ఏవైతే రెఫరెన్సెస్ ఇచ్చామో దాని మీద మాత్రమే మాట్లాడాలి, దాని మీద మాత్రమే మీరు ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఎక్కడికి పోయిండ్రు, మనకు ప్రాణహిత చేవల దాకా పోయిండు, ఆయన సంబంధం లేదు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో లేదు. నిజంగా చెప్పాలంటే నేను మొదటి నుంచి వాళ్ళ కేసీఆర్ అభ్యర్థులు పెట్టుకుంటూ పిటిషన్ వేస్తున్నాను. నేను మొదటి నుంచి చెప్తున్నానంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో ఇది ఉన్నదా లేదా, ఆయన పరిధిని మించి మాట్లాడుతున్నారు, పరిధిని మించి చేస్తున్నారని మొదటి నుంచి అంటున్నారు. చాలా మంది అన్నారు రామ్మోహన్ రావు గారు అది కోర్టు కాదు, అది కేవలం కమిషన్ రిపోర్ట్ వస్తే
దాని మీద కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, కోర్టులు ఉన్నాయి, చాలా ఉంటాయి. ఆయన ప్రతి సాక్షిని అడిగిన ప్రశ్న ఏంటంటే అవసరం లేని సాక్షులను, అవసరం ఉన్న సాక్షులను కూడా ఆయన పిలిచారు. కొందరు వాలంటీర్ గా ముందుకు వస్తే కోదండరాంకి ఏం సంబంధం చెప్పండి? మనకు వి ప్రకాష్ గారికి అంటే సంబంధం ఉంది, ఆయన ఒక అధికారిగా. ఎందుకోసం అనుకోవచ్చు కమిషన్ కూడా అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా. దాన్ని నేను కొన్ని చిల్లర ప్రశ్నలు వేశారు కమిషన్. ఏ అధికారం వచ్చినా ఏమన్నారు అంటే బిగ్ బాస్ ఎవరు? ఎంత దుర్మార్గమైన ప్రశ్న. దాని వెనక ఎవరు ఉంటారు తెలుసు? కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు చెప్పడానికి, హరీష్ రావు పేరు చెప్పడానికి ప్రయత్నం చేశారని నేను అంటున్నాడు. ఆనాడు ఒక సామెత చెప్పారు, 2 సమాధానాలు ఉన్నాయి. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేశారా? 2 కొడుతున్నా, మానేసినా చెప్పంటే ఎంత దుర్మార్గమైన ప్రశ్న. ఎంత అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. బిగ్ బాస్ ఎవరైనా ఇంజనీర్ అడిగితే ఇంజనీర్ ఏం చెప్తాడు? ఇంజనీర్ ఏం అడగాలంటే నువ్వు ఎక్కడ సంతకం పెట్టినావు బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం సంగతి, ఎవరి ఆదేశం మేరకు సంతకం పెట్టినావు, ఇది లీగలా ఇల్లీగలా? ఉద్యోగులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగాలి కదా. అందుకని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ దాటిపోయింది అంటున్నాను. కానీ ఇప్పుడు ఇక కేసీఆర్ మీదకి వస్తాను, లేకపోతే హరీష్ రావు మీద. ఇప్పుడు మేలుకో వచ్చింది వీళ్ళందరికీ. నేను మొదటి నుంచి అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. వీళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడమే తప్పు అని ఇప్పుడు అంటున్నారే, మరి ఆనాడు ఎందుకు కోర్టుకు పోలేదని వీళ్ళు అంటున్నారు. ఆనాడు కోర్టుకు పోవాల్సి ఉండే. మరి వారికి ఇచ్చిన సలహా ఏంటిది? వారిని మీరు సాక్షులుగా పిలిచారు కానీ ముద్దాయి చేశారు అనుకుంటారు కదా. హాజరైనప్పుడు కమిషన్ తప్పేందుకు పట్టలేదు. హాజరైన నాడే నేను ఇటుపక్క చెప్పుకొచ్చాను. నేనేమంటున్నానంటే మీరు ఆ కమిషన్ ఒప్పుకున్నట్టే కదా హాజరైనప్పుడు, సాక్షిగా హాజరైన దేని ప్రకారమైన. నేనేమంటే ఇవాళ పిటిషన్ 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఆ కమిషనే తప్పని. కమిషన్ తప్పని ఎప్పుడనాలే? గత జిల్లా సేతుబంధనం అయిపోయింది, మీరు ఎప్పుడాల్సి ఉండే. కమిషన్ వేసిన నాడే కమిషన్ తప్పని కోర్టుకు పోవాల్సి ఉండే, పోలే కదా. ఇప్పుడు వేసిన చెల్లదు అంటున్నాడు, అది కూడా ఇస్తున్నాడు. రెండోది ఏంటంటే మిమ్మల్ని సాక్షులుగా పిలిచారు కానీ మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చారు. ఒక రకం చెప్పాలంటే ముద్దాయిలు చేస్తున్నారు, మనకు మా మీద బదనాం వేశారు, మొత్తం బట్టగలిసి మీదేస్తున్నారు అని ఇప్పుడు అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా వచ్చింది అనుకోండి, ఈ వాదన పెట్టే వాళ్ళ వీళ్ళు కాదు కదా. ఏమంటున్నారంటే రాజకీయం ఇట్లా గమ్మత్తు కనపడుతుంది. మొత్తం మీద పాత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని కమిషన్ వేసిండు కదా. కమిషన్ వేసినప్పుడే ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందే కమిషన్ ప్రశ్నించాల్సిన అవసరం ఉండే. తమను పిలిస్తే మేము రాము, ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పాల్సిందే కదా. ఎందుకు పోయింది వీళ్ళు? నేను దాని కూడా ఉదాహరణ చెప్తాను ఆశగా. గతంలో ఎలక్ట్రిసిటీ దాని మీద భద్రాద్రి యాదాద్రి మీద కమిషన్ వేసిండు. నరసింహారెడ్డి అప్పటి జడ్జి ఆయన ఉత్తరం రాస్తే నేను మీ దగ్గర రాను, మీ కమిషన్ ముందు హాజరుగాను, నా సమాధానం మీరు ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుతున్నారు కనుక మీ మీద నాకు అభిశంసన ఉంది, మీ మీద నమ్మకం లేదు అని చెప్పి డైరెక్ట్ 12 పేజీలు లేఖ రాసింది కదా. మరి అటువంటి అప్పుడు గతంలో ఉన్న వీరికంటే ముందు రాజకీయ నాయకత్వం ఎప్పుడు వచ్చింది? ఈ ముగ్గురిని మన ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మన ఈటల రాజేందర్ గారిని, అట్లాగే హరీష్ రావు గారిని ఈయనని పిలిచినప్పుడు కదా. గతంలో అంతా కూడా మిగతా అధికారులు లేకపోతే ఒకరిద్దరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. నేను కోదండరామ్ గారిని రాజకీయ నాయకుడు అంట, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే వి ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన దానికి మన ఏమంటారు దాన్ని దానికి ఆయన చైర్మన్ గా చేసిండు కనుక నీటికి సంబంధించిన అంశాల మీద ఆయన నిపుణులు తీసుకోవచ్చు. ఆయన వాలంటీర్ గా పోయి నేను మాట్లాడతాను. ఇక్కడ ఏమైతుందంటే ఎప్పుడైతే మీరు ఆనాడే దీని కమిషన్ ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ ప్రశ్నిస్తే ఈ నైతిక అర్హత మీకు ఉంది. రెండవది ఏమైందంటే కమిషన్ రిపోర్ట్ లో మీకు వ్యతిరేకం వచ్చింది కనుక మీరు కోర్టుకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే యాదాద్రి భద్రాద్రి మీద ఆల్రెడీ 3-4 నెలలు అయిపోయిందమ్మా ఏది రిపోర్ట్ వచ్చి. ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? దాని సంగతి ఎందుకు అడతలేరు వీళ్ళు? ఆ రిపోర్ట్ లో ఏమీ లేదు, కొండందేవి ఇలకను కూడా పట్టలేదు కనుక దాని రిపోర్ట్ బయట పెడతలేరు. ఇక్కడ ఏమైందంటే రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అది అన్నట్టు ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ రిపోర్ట్ లో ఉంది. కోర్టు పోయింది. నేను ఒకటే మాట చెప్తాను, కోర్టుకు ఇప్పుడు పోవాల్సింది కదా, గత చేసేది అయిపోయినాక పోతున్నారు మీరు. కానీ పోవాల్సిన టైంలో పోలేదు. ఇవాళ రిపోర్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చింది పోయింది, కానీ మీ మీద ఎలాంటి కామెంట్స్ లేవనుకోండి, అప్పుడు పోకపోతున్నారు కదా మీరు కూడా. ఇంకా రాజకీయం చేస్తున్నారు, ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. అందరికంటే ముఖ్యం కాళేశ్వరం మీద కక్ష ఉంటే కాళేశ్వరం మీద రైతుల మీద కక్ష తీసుకోకండి, మీ పార్టీలు చూసుకోండి. నేను రైతుల తరఫున నేను అడుగు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామూర్తి గారు, ఏదైనా ఒకటి తప్పు అని చెప్పి మనకు తెలిసినప్పుడు దాన్ని ముందే ఖండించాలి, కానీ విచారణకి హాజరయ్యి వెళ్ళి వచ్చాక ఇప్పుడు ఈ కమిషనే తప్పు, కమిషన్లో చెప్పిన అన్ని కూడా తప్పు అంటే కరెక్ట్ అయ్యే వాదన కాదు అంటున్నారు. ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? వెళ్ళారు, వాట్ నెక్స్ట్? లేదండి, ఏదైతే కమిషన్ వేసిన రోజే మేము చెప్పాము. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిషన్ గా
ప్రజల ముందుకు వచ్చిందని క్లియర్ గా చెప్పాము. ఎప్పటి నుంచి హరీష్ రావు గారు కూడా 2 సార్లు దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు భవన్ బేస్ చేసుకుని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలు కూడా ఏ విధంగా అంటే ఫస్ట్ మనం రాజకీయంగా మొదలు పెడతాం. ఎందుకంటే ఎలక్షన్ ఏదైతే చేతిలోకి పోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయిన తర్వాత 2 పిల్లర్స్ కుంగిపోయిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 అవినీతి అని వచ్చిన బీజేపీని ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ కానీ ఇదే విధంగా ఏదైతే మురుగు తిరుగుతుపోయింది. ఆ విషయంలో పూర్తిగా క్లారిటీ. ఎందుకంటే కాళేశ్వరం ఏదైతే కార్పొరేషన్ పార్టీ చేసి దాని విషయంలో ఎందుకంటే మేము క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే REC సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే కార్పొరేషన్ నుంచి మేము ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ కి డబ్బులు వచ్చి అందులో పెట్టి ఆ ద్వారా ఏదైతే L&T కంపెనీకి అదే విధంగా మెగా కంపెనీకి అని డబ్బులు ఇవ్వడం జరిగింది. సరే, ఈ విషయంలో కూడా 1,00,000 కోట్లు అనే కుక్కలకు మరొకసారి కూడా చెప్తున్నాం. ఎందుకంటే 94,000 కోట్లే మేము తీసుకొచ్చినాం. ఒకవేళ 94,000 కోట్లు మేము ఇచ్చిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కంపెనీకి వాళ్ళు తిరిగి ఇస్తేనే అది లంచం అనబడుతుంది, లేకపోతే అవినీతి అనబడుతుంది. వాళ్ళు తిరిగి ఇచ్చే కంపెనీ L&T కాదు, అదే విధంగా ఏదైతే మెగా కంపెనీ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు తప్పించే కంపెనీలు కూడా ప్రపంచంగా ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేసి కూడా కొంచెం చెప్పి ప్రయత్నం చేస్తారు. L&T కంపెనీ రోడ్స్ 1738 కిలోమీటర్లు వేసిందండి. ఇది ఎలివేటెడ్ కారిడార్స్ దాదాపు 9 ఎల్ఎంలు. అదే విధంగా ట్రాక్ కన్స్ట్రక్షన్స్ 1383 TKMలు. అదే విధంగా ఎలక్ట్రిఫికేషన్ 4267 TKMలు. అదే విధంగా రైల్వే ఫార్మేషన్స్ దాదాపు 492 RKMలు. హై స్పీడ్ రైలు అదే విధంగా 11 RKMలు. చెన్నై మెట్రో అదే విధంగా హై స్పీడ్ రైలు రామూర్తి గారు ధూబ్రీ నుంచి ఇవన్నీ కాదు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధిగా నేను చెప్పేది దేశవ్యాప్తంగా కంపెనీ చేసిన పనులు చెప్తున్నా. వాళ్ళ మీద మీరు ఎవరి మీద అమలు చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వ గతంలో మీరు చేస్తలేదు. ఎందుకంటున్నాయి నిధుల దుర్వినియోగం లేకపోతే క్వాలిటీ కంట్రోల్ గురించి వీళ్ళు పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారని చెప్తున్నా. ఒకవేళ క్వాలిటీ కంట్రోల్ తప్పితే L&T మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? పాలిటికల్ విషయంలో L&T ప్రతినిధుల మీద L&T వాళ్ళతో కూడా విచారణ జరిగిందిగా. ఒక నిమిషం ఆగండి చెప్పేది వినండి. విచారణ జరిగింది కదా, క్వశ్చన్ చేయాలంటే విచారణ చేశారుగా. నా మాట వినట్లేదు, పూర్తిగా చెప్పని పట్టలేదు. ఎందుకంటే L&T కంపెనీ కూడా క్లియర్ గా ప్రభుత్వం లెటర్ రాసింది. క్వాలిటీలో 10% కూడా మేము ఎక్కడ కూడా వెనకాలేదు. ఖచ్చితంగా ఏదైతే ఆ క్వాలిటీ కారమే ఏదైతే ప్రతిసారి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అయిన తర్వాతనే అందులో సిమెంట్ గానీ లేకపోతే ఇసుక గానీ లేకపోతే చిన్న రాళ్ళు గానీ ఇవన్నీ వేయడం జరిగిందని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏదైతే అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం ప్రభుత్వం నుంచి ఏదైతే గత ప్రభుత్వం మేము పనిచేసిన మమ్మల్ని, ఎందుకంటే కేసీఆర్ గారిని అదే విధంగా ఏది హరీష్ రావు గారు గారిని అదే విధంగా ఈటల రాజేందర్ గారిని అడిగి కూడా చెప్తా. మార్పు విషయం తుమ్మిడిహట్టు నుంచి మేడిగా ఎందుకు మార్చిల్లు అన్నది వాళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా క్లియర్ చెప్పినాం. ఎందుకంటే CDC ఏదైతే అక్కడ వాళ్ళేవు. ఎందుకంటే ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే స్టాండ్ ఉన్నది ప్రయత్నించినా అక్కడ మీకు ప్రాజెక్టు పర్మిషన్ రాదన్నది క్లియర్ గా తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో పెట్టింది, వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని, వచ్చిన తర్వాత కడతామని. మరి ఆ విషయంలో వాళ్ళు ముందు అడిగే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నీళ్ళు రాని దగ్గర వాళ్ళు ఇరుకుతప్పుడైనా కూడా తెలంగాణకు నీళ్లు ఇవ్వాలంటే ఓపెన్ గా చెప్తుందామండి. ఎందుకంటే ఏదైతే తెలంగాణకు పూర్వం 2014 పూర్వం SRE దగ్గర కుమార్ బీచ్ చెప్తా 750 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో తెలంగాణ 750 కిలోమీటర్ ప్రవహిస్తుంది. SRSP మాత్రం మళ్ళీ సంవత్సరం దగ్గర ఉంటుంది. అంతా సిన్సియర్ వీళ్ళకి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత తెలంగాణ 2014 కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత SRSP తర్వాత నదర్మట్ తర్వాత ఏదైతే రామూర్తి గారు చెప్పేది ప్లీజ్ మీరు చెప్పుకుంటూ పోతే వింటూ కూర్చుంటే కష్టం. ప్రెసెంట్ ఏంటి, వాట్ నెక్స్ట్ రామ్మోహన్ రావు గారు కొన్ని పాయింట్స్ పెట్టారు. ఏదైతే విచారణకి హాజరు కాక ముందే ఈ కమిషన్ తప్పు అనే ప్రస్తావన తీసుకొస్తారు. రామూర్తి గారు ప్లీజ్. గతంలో చాలా డిబేట్స్ లో చాలా సందర్భాల్లో ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి మనం మాట్లాడము. ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి మీరు అంత అబ్రివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు, ప్రజలు కూడా చూసారు, విన్నారు. ఇప్పుడు జరగబోయేదేంటి? ఇప్పుడు జరగబోయేదేంటి? సమయం కూడా లేదు. గతంలో నన్ను పిలిచినప్పుడు అని చెప్పాను. ఎందుకంటే గతంలో మీరు పిలిచినప్పుడు కాళేశ్వరం కమిషన్ మీద నన్ను ఏదైతే అడిగిన క్వశ్చన్ కూడా మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చినప్పటి చూడండి, కోర్టులు ఏదైతే తీర్పు తర్వాతనే మొట్టకాయలు వేస్తేనే దీన్ని కోలుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా కాళేశ్వరం విషయం రాజకీయ కుట్ర అన్నది ఏదైతే రామ్మోహన్ పేరు చెప్పిండు. ఎందుకంటే
ఏదైతే సంబంధం లేని వాళ్ళు పిలిచినప్పుడే అది కుట్రని అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి దానికి సంబంధం లేని వ్యక్తులను ఏదైతే పీసీ ఘోష్ ముందరపరిచి వాళ్ళతో కూడా తీసుకోవడం అంటే ప్రభుత్వం మీద వాళ్ళ ఏదైతే ప్రభుత్వం మీద ఆల్రెడీ వాళ్ళ చెప్తారు. 100% చెప్తున్నా, కాళేశ్వరంలో ఎన్ని కమిషన్ లేనా మీరు ఏం చేసినా కుట్రలు చేసినా వాస్తవంగా చేయాలి. మీరు ఓకే చేయండి ఇవ్వండి, ఆ 2 పిల్లలు కట్టండి, ఆ 2 పిల్లలు కట్టి వాళ్ళ తెలంగాణకి నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే కిందికి నీళ్లు పోవాలి. నేను ఒక మాట చెప్తాను రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పే ముందు ఇంతకు ముందు ఎల్ఎన్టీ గురించి మాట్లాడారు రామ్మూర్తి గారు. అది రామ్మూర్తి గారికి వారు వారి మీద మర్యాద ఉంది. కానీ ఏమంటున్నానంటే సమస్య అక్కడ లేదు. నేను ఒక మాట చెప్తాను, ఇవాళ ప్రాణహిత చేవేళ్ల గురించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉందా లేదా మీరు ఎప్పుడైనా అడిగినరా? ఎందుకు అడగలేదు? నాలాంటి వాడు అడుగుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే 3 బ్యారేజ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా, అక్కడ ఏం జరిగింది అంతే, వాళ్ళకి అప్పచెప్పింది అంతే. రాజకీయ నిర్ణయం చేయమని పీసీ ఘోష్కి ఎవరు చెప్పలేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు. నేను చెప్తా, ఒక మాట చెప్తాను. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం. మేడిగడ్డ తర్వాత అన్నారం, తర్వాత సుందిల్ల. ఈ 3 బ్యారేజీల మీద ఎందుకు కుంగింది? అక్కడ గుంగింది, ఒకటి కిందికి పోయింది, ఒకటి కుంగింది, ఒకటి కూలలే. మన కింది నుంచి బుంగ పడ్డది అంట, మా తెలంగాణ భాష బుంగ పడ్డది. ఈ రెండింటి మీద ఏమన్నారు? ఈ 2 కాదు 3 బ్యారేజీలు మీదైతే ఇంపాక్ట్ ఉన్నాయి కదా, అంత ఇంపాక్ట్ ఉన్నది కదా. అయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దాటి ప్రాణహిత చేపట్టే తమ్మిడి అటు దాకా ఎందుకు కట్టలేదు అని కాడికి పోయినప్పుడు మీరు సమాధానం చెప్పొద్దు. దానికి నీకు లేదు బిడ్డ, నీ పరిధి లేదని అడగాలి. మీరు అడగలేదు. ఏమనుకుంటారు అంటే ఇది చాలా ఆశామాషి చిన్నది తీసుకున్నారు. మీరు మాకు అనుకూలంగా రిపోర్ట్ వస్తారనుకున్నారు. నేను స్పష్టంగా అట్రిబ్యూట్ చేస్తున్నా. ఇవాళ ఏమైందంటే మీ పొరపాట్ల వల్ల ఇవాళ ప్రజలకు, రైతులకు నీళ్ళు అందకుండా అయింది అంటున్నాను నేను. ఆనాడే సరే 2 పిల్లలు కుంగినాయి కదా, 6 పిల్లలు ఒక బ్లాక్ 7వ బ్లాక్ తీసేస్తే అయిద్దని ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది కదా. దాని గురించి ఎన్డీఎస్సీ రిపోర్ట్ 2 ఉన్నాయండి. ఒకటి మొదటి రిపోర్ట్ ఏమో ఆగమేఘాల 3 వారాలు వచ్చేసింది మీదికే, అసలు అక్కడికి రాలే. దాని మీద మొన్న రిపోర్ట్ చెప్తాను. ఎన్డీఎస్సీ రిపోర్ట్ 2వ రిపోర్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఈ 2 పిల్లర్లను ఆ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని కట్టిందంటే ఇప్పుడు ఏమైందంటే దాన్ని కట్టిన ఒక్కొక్క బ్లాక్ 6 పిల్లర్లు వేరు ఉంటాయి. ఆ మొత్తం తీసేసి కడితే సరిపోద్ది అన్నారు కదా. ఎన్డీఎస్సీ రిపోర్ట్ గురించి మీరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. 3వది ఏమంటున్నానంటే విజిలెన్స్ కమిషన్ ఒకటి వేసిన రాశా గారు. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చి 6 నెలలు అయింది. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వేసి 4 నెలల పైన అయింది. దానిలో కూడా ఏమన్నారంటే 18 మంది ఇంజనీర్ల మీద మీరు చర్యలు తీసుకోమని కోరిండు. ఏది రిపోర్ట్ విజిలెన్స్ కమిషన్. దాని మీద ట్రెస్ ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఆశ పెట్టుకుని మీరు ఈ పీసీ ఘోష్ మాకు నష్టం చేయడానుకున్నారు. పీసీ ఘోషే నష్టం చేస్తాడు, ఈ కమిషనే తప్పు, కమిషన్ ఎంక్వైరీ ఆఫ్ కమిషన్లు నిబంధనలు ఉల్లంఘించినట్టు నేను అడ్వకేట్ మొదటి నుంచి వాదిస్తున్నా. అది చేయలే మీరు. ఇంకోటి చెప్తాను, ఇవాళ రిపోర్ట్ వచ్చినాక 65 పేజీలే బయట పెట్టింది కదా. మీరు గట్టిగా మొత్తం పేజీలు బయట పెట్టమని ఎందుకంటలేరు? ఈ 65 పేజీలలో మీకు అనుకూలంగా లేని వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే బయట పెట్టింది కదా. నేను అడుగుతున్నా, నేను సామాన్య ప్రజలు నేను అడుగుతున్నా, ఈ 524 పేజీల రిపోర్ట్ బయట పెట్టమని అంటున్నా నేను. దీన్ని మరి ఎందుకు డిమాండ్ చేస్తే మొత్తం బయట పెట్టాలి? మీకు అనుకూలమైన ఒక మాట ప్రజలు తప్పుగా పట్టిస్తారు. మీకు అనుకూలమైన మీరు చేస్తున్నారు, వాళ్ళకి అనుకూలమైన ప్రజలు నష్టపోతున్నారు. 1 minute లో కంక్లూడ్ చేయండి రామూర్తి గారు. రామ్మోహన్ గారు క్వశ్చన్ చెప్పాను. ఎందుకంటే మేడిగడ్డ విషయం మాట్లాడి, ఎందుకంటే మేడిగడ్డ 2 నెలలు కుంగిన తర్వాత 4,600 కోట్లు మాత్రమే. 4,600 కోట్లలో 1,00,000 కోట్లు అంటే ఎవడు కూడా సహించడు, అది కూడా అబద్ధం అని తెలియదు. అదే విధంగా 4,000 కోట్లను మీరు అప్పు తెచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి చేస్తే మిగతా 6,00,000 కోట్లు కూడా తెలివి తక్కువ ఎవడు మాకు ఇయ్యాడు, ఎందుకంటే వాళ్ళు కూడా టికలు కాబట్టి. అదే విధంగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ గురించి చెప్పిండు మేడిగడ్డకు సంబంధించి. ఎందుకంటే అది క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే చంద్రశేఖర్ అయ్యారు ఏదైతే ఇప్పుడు పోలవరం పోలు చాలా సార్లు కొట్టుకుపోయింది కదా, దానికి ఏదైతే ఆయన హెడ్ అయితే కొట్టుకపోయాడో అది ఏముండదు. ఏదైతే వాస్తవంగా ఏ రకమైన పిలిస్తే మాత్రమే, పిలవక ముందు వచ్చి ఏమని పేరంటే వచ్చి రిపోర్ట్ ఇచ్చి ఎలక్షన్ కు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం. ఎందుకంటే మోడీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కలిపి ఆడడంలో పిలువకుండా ప్రభుత్వం లేకుండా కూడా ఏదైతే నేను చెప్తాను. ఎందుకంటే మిగతా కూడా చెప్తాను. ఎన్ఆర్ఎం కానీ అదే సుద్దిల్లా కానీ సిపిఐ ప్రతి వర్షాకాలంలో సిపిఐ దాన్ని రిపేర్ చేయవచ్చు, అది బ్రహ్మాండంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఉంది. ఓన్లీ 2 నెలలకు సంబంధించి 7వ బ్లాక్ తిరిగి కట్టుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ ఇదైతే నిర్మాణం జరిగింది
ఈ బ్లాక్ ఢిల్లీ కట్టుకోవచ్చు, అదే విధంగా అవసరమైతే కాఫర్ డ్యామ్ కూడా వేసుకోవచ్చు అని కూడా ఏదైతే ఎన్డీఏ చెప్పింది అది కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఒప్పందం ఉన్నది, చీకటి ఒప్పందం చంద్రబాబుతో రామ్మూర్తి గారు, రామ్మోహన్ రావు గారు చెప్పింది వేరు, మీరు అబ్రివేషన్ ఇస్తుంది వేరు. అసలు ముందు నుంచే కమిషన్ పరిధి దాటి విచారిస్తున్నప్పుడు ఎందుకు కాదని ఖండించలేదు? విచారణ కమిషన్ పీసీ ఘోష్ కమిషనే తప్ప అనుకున్నప్పుడు విచారణకు ఎందుకు వెళ్ళారు? బయటకు వచ్చిన తర్వాత అయితే మీకు అనుకూలంగా లేనటువంటి 60 పేజీలు బయటకు వచ్చినప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తారు, మిగిలిన వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని దాని గురించి అడుగుతుంటే మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటే చూద్దాం మరి ప్రభుత్వం ముందున్నటువంటి స్టెప్స్ ఏంటి. ఆడి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదే విధంగా హరీష్ రావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, మరి ప్రభుత్వం తీసుకునేటువంటి అడుగులు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్స్ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్